మార్నింగ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సుధా, సీనియర్ ఫంక్షనల్ వెల్నెస్ కోచ్. సో ఈరోజు మైండ్ సెట్ గురించి తెలుసుకుందాము. సో అసలు మైండ్ సెట్ అంటే ఏంటి అని అనిపించవచ్చు. మైండ్ సెట్ అంటే మనం చిన్నప్పటి నుంచి ఎన్నో నెగిటివ్ వర్డ్స్ వింటూ పెరిగాము. అంటే నీ వల్ల అవ్వదు, నీకు చేత కాదు, నువ్వు చెయ్యలేవు, ఈ విధంగా మాట్లాడతారు ప్రతి ఒక్కరు కూడా. ఎదురు మన ఫ్యామిలీ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా కానీ ఎప్పుడైతే మనకి మనంగా పాజిటివ్గా మాట్లాడుకొని, అంటే మన మైండ్ మనల్ని మనం నమ్మాలి, మనం బిలీవ్ చేసుకోగలగాలి, చేసుకుని ఐ కెన్ డూ ఇట్, ఐ కెన్ అచీవ్ ఇట్ అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా అది సాధించగలుగుతాము. ఎందుకంటే లిమిటెడ్ బిలీఫ్స్ చాలా పెట్టేసుకుంటాము. ఏజ్ పెరుగుతున్న కొద్దీ కొన్ని వేలు టన్నులు ఉంటాయి అన్నమాట మనకి ఆ లిమిటెడ్ బిలీఫ్స్ని. సో వాటిల్ని ఛేదించాలి, అధిగమించాలంటే ఆ చైన్ని బ్రేక్ చేయాలి అంటే ఫస్ట్ థింగ్ మీకు మీరుగా పాజిటివ్గా స్టార్ట్ చేయాలి. అంటే పాజిటివ్గా మీరు అనుకోగలగాలి, మీ మైండ్కి ఆ ఇండికేషన్స్ ఇవ్వాలి, అప్పుడు అది పాజిటివ్గా రెస్పాన్స్ అవుతుంది. ఓకే, సో మీరు ఎప్పుడైతే ఒకటి అచీవ్ చేయాలి, ఒక గోల్ పెట్టుకున్నారు, సో చాలామంది నువ్వు సాధించలేవు ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. కానీ మనం ఆ గోల్కి స్టిక్ అయిపోయి ఆ గోల్ని సాధించాలి అంటే మనం వర్క్ చేసే ప్రాసెస్లోని అది ప్రతిరోజు స్క్రైబింగ్ అంటాము. అంటే ప్రతిరోజు కూడా మనం రాసుకోవడం వల్ల, అంటే నాకేం కోరికలు ఉన్నాయి, అంటే సపోజ్ నా గోల్స్ ఏంటి, సో నేను 2026కి నన్ను నేను ఎలా చూడాలనుకుంటున్నాను, ఇంకొక నెక్స్ట్ 3 monthsలో నా ప్రోగ్రెస్ ఎలా ఉండగలగాలి, నా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఎలా ఉంటుంది అని నేను విజువలైజ్ చేసుకొని నేను అది రాసుకోవడం వల్ల ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఓకే, దానికి అంటే నేను సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. నేను ఏది కూడా అంటే చదివేసో వేరే చోట ఎక్కడైనా విని అని చెప్పను. ప్రతిదీ కూడా నాకు నేనుగా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అయితేనే నేను అది బయటకు చెప్పగలుగుతాను, 10 మందికి సజెస్ట్ చేస్తాను అనమాట. ఓకే, సో కీప్ హెల్దీ, స్టే హెల్దీ.